హలో ఎవ్రీవన్, ఇడ్లీలోకి దోశలోకి నా స్టైల్లో ఒకసారి ఇలా చట్నీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఆయిల్లో పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకొనేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కొత్తిమీర పుదీనాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది వేయడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొనేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొనేసి ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన శనగగింజలు వేసుకోవాలి. నేను ముందే శనగగింజల్ని వేయించుకొని స్టోర్ చేసుకుంటాను, ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చని. ఇందులోనే తెల్లగడ్డలు ఫ్రై చేసి పెట్టుకుని పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలానే టేస్ట్ తగినంత 1/2 టేబుల్ స్పూన్ సాల్టు చింతపండును కూడా వేసుకొనేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొనేసి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు వేసుకున్నామంటే టేస్టీగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.